గాయ్స్ డిప్లొమా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గమనిక. అక్టోబర్, నవంబర్ మంత్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ ఏ సెమిస్టర్ రాసిన వాళ్ళకి కొంచెం ప్రమాదం. ఎందుకంటే సీసీ కెమెరా అనేది సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారంటే గవర్నమెంట్. దాని గురించి ఒక అఫీషియల్ డేట్ కూడా వచ్చింది. కొన్ని కాలేజెస్ పంపించారు. కరెక్ట్గా కన్ఫామ్గా కెమెరాస్ అనేది ఉండాలి, వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. కొంచెం స్ట్రిక్ట్గా అవుతుంది ఈసారి మాత్రం అని చెప్పి చాలా ఆప్షన్స్ ఇచ్చారు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్కి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలా అన్న పాస్ అవ్వాలి M1, M2, M3 ఒకేసారి. M1 సిలబస్ చూసుకుంటే మ్యాట్రిసెస్, పాయింట్ సర్కిల్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ 3 చూసుకుంటే 24 మార్కులకు వచ్చేస్తాయి భయ్యా. ఇంకా షార్ట్స్ అలా చూసుకుంటే మీరు కొంచెం ఏదో ల్యాగ్ అదే క్వశ్చన్ గివెన్ దట్ అని రాసేసి మీరు ఏదో ఒకటి చెయ్యండి, కొంచెం రాసినట్టు ఉండండి. 24 మార్కులు రాసిన తర్వాత ఇవి అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ చూసి మీకు ఒక 28 దాకా వేస్తారు. బట్ సప్లైలో ఎక్కువ మార్క్స్ ఎందుకు రావని అంటే సప్లైలో ఎక్కువ చూడరు తమ్ముడు, మీకు సెమిస్టర్ వైజ్ చూసుకుంటారు తప్ప సప్లై అయితే చూడరు. వాళ్ళు ఏంటంటే 28 పాస్ అయిపోయాడా, పాస్ అయిపోతే 28 కాబట్టి 20, 30 లేదా 32, మీకు 22 వచ్చినా సరే 12 వేసి ఫెయిల్ చేసేస్తారు. అసలు మీ బుక్లెట్ కొంతమంది చూడరు తెలుసా, సప్లై రాసిన బుక్లెటే చూడరు. చాలా మా ఫ్రెండ్ ఒక వరుణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, అది చాలా బాగా రాశాడని చెప్పాడు. నా బుక్లెట్ కూడా ఫోటో కాపీ చూపించాడు. తర్వాత పెట్టుకున్న రీవెరిఫికేషన్ అంటే డేట్ మర్చిపోయాడంట. ఈ లోపు రీవెరిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆడు డేటా స్ట్రక్చర్స్ అనే ఎగ్జామ్ రాయాలి. ఓకే, బట్ సిట్ మనం చూసుకుంటే సప్లై ఎగ్జామ్స్ ఇంత క్రిటికల్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా చదువుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ అవ్వండి. రెగ్యులర్లోనే మనం పాస్ అవ్వగలం. ఒకవేళ సప్లైలో పడకూడదు, ఒకవేళ పడితే గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ కొట్టండి, M1 ఎలా పాస్ అని, M2, M3 ఇవన్నీ ఛానల్స్ వీజ్గా చూసుకోండి. ఇంకా అప్డేట్స్ కనుక మీకు షుడ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి ఇప్పటికైనా బుక్కులు నోట్స్ అన్నీ తీసుకొని మీరు చదవడం మొదలెడితే మీరు పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు.